నమస్కారం అందరికీ. నేను కిరణ్ కుమార్ రెడ్డి కర్ణాటి. నేను ఆంధ్రప్రదేశ్ నుండి నంద్యాల డిస్ట్రిక్ట్ వీరాపురం నుండి వచ్చాను. ఇక్కడ నేను రాజ్కోట్లో మార్వాడి యూనివర్సిటీ ఐసిటి డిపార్ట్మెంట్లో బీటెక్ చదువుతున్నాను. ఐసిటి డిపార్ట్మెంట్ అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ. ఈ డిపార్ట్మెంట్ మనకి బోత్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్తో రూపొందించిన డిపార్ట్మెంట్. ఈ కరికులం ఎలా ఉంటుందంటే మనకి ఓపెన్ బుక్ ఎగ్జామ్స్ అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అండ్ రీసెర్చ్ పేపర్స్ అండ్ అలాగా ఇంకా మొదలైనవి ఉంటాయి. అండ్ ఈ యూనివర్సిటీలో మనం ప్రత్యేకంగా తీసుకుంటే క్లబ్స్ అనేటివి ఉంటాయి. అండ్ ఈ స్పోర్ట్స్ నుండి మనం బయటికి వెళ్ళి మంచి కేటగిరీస్లో పార్టిసిపేట్ చేయవచ్చు. అండ్ ఇక్కడ గ్లోబల్ ఆపర్చునిటీస్ కూడా మనకి ఉంటాయి. అంటే ఫర్దర్గా మనము ఇంటర్న్షిప్స్ గ్లోబల్ వైజ్గా వెళ్ళిపోవడానికి ఉంటుంది. అండ్ తర్వాత మనకి స్కాలర్షిప్స్ అనేవి కూడా కాలేజ్ నుండి ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ నేను ప్రస్తుతం సమ్మర్ ఇంటర్న్షిప్ కూడా చేస్తున్నాను. అండ్ ఇక్కడ కరికులం ఎలా ఉంటుందంటే ఫస్ట్ 2 years మనకి బోత్ కంబైనింగ్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ రెండు కలిసిన సాఫ్ట్వేర్ హార్డ్వేర్ సబ్జెక్ట్స్ అనేవి ఇంప్లిమెంటేషన్లు ఉంటాయి. అండ్ మనకి ఇంట్రెస్ట్ అంటే మనకి ఏ దాని మీద ఇంట్రెస్ట్ ఉంది, సాఫ్ట్వేర్ మీదనా హార్డ్వేర్ మీదనా అనేది మన ఇంట్రెస్ట్ని తగ్గట్టుగా మనము నెక్స్ట్ 3rd yearలో మనం ఆ ఇంట్రెస్ట్ డొమైన్ సైడే వెళ్ళిపోతాం. అండ్ అలాగానే మనకి 3rd yearలో ఒక రోడ్ మ్యాప్ అనేది మనకి ఉంటుంది. ఆ రోడ్ మ్యాప్ ఎలా ఉంటుందంటే మీ ఇంట్రెస్ట్ అంటే సాఫ్ట్వేర్లో చాలా డొమైన్స్ ఉంటాయి. ఏఐ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ అండ్ డెవాప్స్ కానీ అలాగా ఆ రోడ్ మ్యాప్స్ ప్రకారం మీరు యూజ్ చేసేసుకొని మనం ప్లేస్మెంట్ తగ్గట్టుగా మనని ప్రిపేర్ చేస్తారు ఇక్కడ. అండ్ హార్డ్వేర్ డొమైన్ తీసుకుంటే కానీ మనకి VLSI కానీ, సెమీకండక్టర్స్ కానీ, తర్వాత ఎంబెడెడ్ కానీ ఆ డొమైన్ రోడ్ మ్యాప్ ప్రకారం మనకి ఇక్కడ ప్లేస్మెంట్ తగ్గట్టుగా మనల్ని ప్రిపేర్ చేసేసి మంచి స్కిల్ బేస్డ్తో మనకి ప్లేస్మెంట్స్లో కూడా మంచి కెపాబిలిటీ రెజ్యూమ్ని తీసుకొని తగ్గట్టుగా మనని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇక్కడ మేము ఫస్ట్ ఇయర్లో నుండి చదువుకునేటివన్నీ 3rd yearలో మనము దాన్ని ఎక్స్పోజ్ చేసేలాగా ఉండే కెపాబిలిటీని బిల్డ్ చేస్తారు. అండ్ ఇక్కడ రియల్ టైమ్ ఎక్స్పోజ్ చేయడానికి ప్రాజెక్ట్స్ అనేటివి ఉంటాయి. అంటే PBL సెక్షన్స్. ఆ PBL సెక్షన్స్లో మనము అనుకున్న ప్రాజెక్ట్స్ అనేటివి ఇంప్లిమెంటేషన్తో చేసి ఆ ఇంప్లిమెంటేషన్ సక్సెస్ మంచి గ్రేడ్తో ఉంటే కానీ ఒకవేళ మన క్యాంపస్ వాళ్ళు మన దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఒక స్టార్టప్ లాగా అయినా కానీ మనము చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలాగానే మనకి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇప్పుడు క్లబ్స్ అనేటివి చాలా ఒక మెయిన్ ఫీచర్ ఎక్స్పోజ్గా ఉంటుంది. ఈ క్లబ్స్లో మనము మంచి పార్టిసిపేషన్ చేసి మంచిగా గుడ్ కెపాసిటీ స్కిల్స్తో ఉన్నాం అనుకో, మన క్లబ్స్లో మంచి పార్టిసిపేషన్ చేసి మంచి హై గ్రేడ్స్తో బయటకు వచ్చినాం అనుకో క్లబ్స్లో, అప్పుడు మనకి ఒక మంచి ఇంపార్టెన్స్తో రెజ్యూమ్లో బిల్డ్ చేసుకోవడానికైనా కూడా ఉంటుంది. అలాగనే మనం స్పోర్ట్స్లో చేసిన పార్టిసిపేషన్స్ అలాగా బయటకు వెళ్ళే అవకాశం అండ్ గ్లోబల్ అలాగా చేసుకునేటివన్నిటి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే ఇక్కడ మేము ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ కూడా చాలా మంచిగా ఉంటాయి. థ్యాంక్ యూ.